గురూజీ, కనిగిరి నుంచి సుజాత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి సుజాత గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ధన్యవాదాలు. చెప్పండి, ఏం గురూజీ, తెలుసుకోవాలి? నేను మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురూజీ. ఉద్యోగం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురూజీ. చాలా కష్టాల్లో ఉన్నాం గురూజీ. ఆర్థిక స్థితి ఇన్ని రోజులు ఉద్యోగం వస్తుందని చూసాం గురూజీ. డిఎస్సి రాసాం గురూజీ మొన్న. నేను మా హస్బెండ్ ఇద్దరం రాసాం గురూజీ. అది ఏం రావట్లేదు గురూజీ. ఓకే, సరే తల్లి. మీరు ఉద్యోగం గురించి ఇన్ని రోజులు సంతానం కూడా వద్దనుకున్నాం గురూజీ. పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది గురూజీ. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, ఉద్యోగం వచ్చాక చూద్దాము అని ఆపాం గురూజీ. ఇప్పుడు అది లేదు ఇది లేదు అన్నట్టుగా ఉంది గురూజీ మా పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు? ప్రస్తుతానికి నేనైతే ఖాళీగా ఉన్నాను గురూజీ. మా వారు ఈ మధ్య నా నుంచి ఫైనాన్స్ స్టార్ట్ చేశారు గురూజీ. ఇక్కడే మా ఊర్లోని గురూజీ. అదే గురూజీ, ఏమైనా చెప్తారని, ఉద్యోగం ఉందా లేదా? పంచమ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానము. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి. సంతాన యోగం అయితే ఉంది జాతకంలో. ఉద్యోగంలో పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మీకు దొరకాల్సింది 2 years బ్యాకే. ఆ యోగం మంచి యోగం ఉన్నప్పుడు ప్రభుత్వం కాల్ఫర్ చేయలేదు. బ్యాడ్ టైం మీకు స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ప్రభుత్వం కాల్ చేసింది. ఇలా అయింది పరిస్థితి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేసుకొని చేయండి. కాన్ఫిడెన్స్గా చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. ఇప్పుడు దృష్టి కూడా ఎక్కువ ఉంది గురూజీ మా మీద చుట్టుపక్కల. సరే తల్లి, ఇది వైజయంతి మాల అని ఒకటి వస్తుంది. ఆ వైజయంతి మాలని తీసుకొని, అందులో వైజయంతి మాల వెండిలో ఉండాలి. అలాంటిది తీసుకొని దాని కింద తారాదేవి ఫోటో ఉండాలి. తారాదేవి డాలర్ అలాంటిది మెడలో వేసుకోమని చెప్పండి మీ భర్తకి. అది ఎలాంటి నరదృష్టి ఉన్నా దగ్గరికి అస్సలు రాదు. ఇక నేను మీకు కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి తల్లి. త్వరగానే మీకు ఉద్యోగం వస్తుంది, సంతాన యోగం వస్తుంది. ప్రతి గురువారం ఉదయం లేవగానే గురుపాదుక స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ, దగ్గరలో ఎక్కడైతే నవగ్రహాలు ఉంటాయో అక్కడ గురుగ్రహం ఉంటుంది, బృహస్పతి. ఆ బృహస్పతి దగ్గరికి వెళ్ళి అక్కడ పసుపు రంగు గుడ్డ, తర్వాత శనగలు ఒక 1/2 కిలోనో లేదా 100 grams 100 grams శనగలు అక్కడ పెట్టి పసుపు రంగు పుష్పాలతో అక్కడ అలంకరించుకొని 9 ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి వచ్చేయండి. నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా 16 వారాలు దీన్ని రోజు చేస్తూ ఉండండి. 16 గురువారాలు. ప్రతి శుక్రవారం గోమాతకి మీ చేతులు ఏదైనా పలహారం తినబెట్టి సాయంత్రము దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ 3 ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. ఆ 3 ముత్తైదులు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలా భావించాలి. దేవతే రూపంలో భావించి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇలా చేసుకోవడం వలన నీకు త్వరగా సంతాన యోగము లభిస్తుంది తల్లి. ఇది అవుతుంది. ఆదివారం రోజు ఎక్కడైనా దగ్గరలో విష్ణు దేవాలయం అంటే తులసి అర్చన చేయించండి. నేను చక్కగా చేసుకోండి. తల్లోనే మీకు ఉద్యోగము, సంతాన యోగం 2 లభిస్తాయి. ఆ భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది తల్లి. నమస్తే. సుజాత గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మహావిష్ణువు ఎవరిని పూజించేవారు? అంటే ఇక్కడ విశేషంగా ఆ ఒక నారాయణ అంటే స్వామివారు చెప్తారు. ఎందుకు చెప్తున్నారంటే నిన్న కార్యక్రమంలో చెప్పాను నేను ఈ విచారం, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక నారాయణుని అడిగేలోపు ఆ ఒక మహావిష్ణువు స్వామి చెప్తారు, నా భక్తుల పాదంలో ఉన్న మట్టి ధూళిని నేను పూజ చేస్తాను రోజు అని. చూసారా ఎంత గొప్ప మాట ఇది. సాక్షాత్ నారాయణుడే తెలియచేశాడంట. ఏమని? నా భక్తుల పాదధూళు, పాదంలో మట్టి ఉంటుంది కదా, మట్టి ధూళు, మట్టి కణాలు, వాటిని నేను పూజ చేస్తున్నాను అన్నాడంటే.